హాయ్ అండి. ఈరోజైతే నేను బాలామృతంతో బిస్కెట్లు చేస్తున్నాను. దానికైతే ముందుగా మనం బాలామృతం నేను 1 కేజీ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం యాలకుల పొడి, అలాగే ఒక చిన్న కప్తో బొంబాయి రవ్వ, ఒక పావు కేజీ వరకు గోధుమ పిండి, బాలామృతంలో పంచదార ఉంటుంది కాబట్టి మనం గోధుమ పిండికి సరిపడా పంచదార మాత్రమే వేసుకోవాలి. పంచదార కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వాటర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ముద్దను పక్కన పెట్టేసుకోండి 15 నిమిషాలు 20 నిమిషాల వరకు. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడైతే మనం ఒక ముద్దలాగా తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన పొడి పిండి వేసుకొని ఈ ముద్దని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ముందు ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇలా కట్ చేసుకొని వేడైన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని ఒకవైపు ఎర్రగా అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచిగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, బాలామృతం బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి, గుల్లగా ఉన్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయి. వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.